శ్రీమాత్రే నమః. నిన్న వీడియోలో మనము అసలు ఎల్లమ్మ తల్లి ఎవరికి వస్తుంది అని చెప్పుకున్నాం కదా. అంటే ఫస్ట్ ఆమె ఆరాశక్తి అనేది ఒక అంటే ఒక మనిషిలోనికి వస్తుంది. అయితే మనకు ఆ ఎల్లమ్మ తల్లే కానీ పోచమ్మ కానీ మైసమ్మ కానీ మనలోనికి ఆవాహం కావాలంటే మనకు ఆరాశక్తి వచ్చినప్పుడు కొన్ని సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి కదా. దాని నుంచి పూనకాలు రావడము, అయితే అదొక స్టేజ్ అన్నమాట. ఆ స్టేజ్ దాటిన తర్వాత స్వయంగా అమ్మవారే మన లోనికి వచ్చేటప్పుడు ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడే చాలామందికి కొన్ని ఇబ్బందులు అనేటివి వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారు మన లోపలికి రావాలంటే మళ్ళీ మనము ఏదో ఒక గురువు గారిని కలవాలి. అంటే శివశక్తులలో కొంతమంది గురువులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోవాలి. వాళ్ళ దగ్గర మనము కంకణాలు వేయించుకోవాలి, అంటే కడాలు వేస్తారనమాట వాళ్ళు. ఇట్లా అంటే ఏ దేవుడు వస్తున్నాడో ఆ దేవుడి యొక్క బీజాక్షరాలు ఆ కడ మీద చెక్కించుకొని మనము చేతుకు కాళ్ళకు ఇట్లా ధరిస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈ అమ్మవారు మనకు లోపలికి వచ్చినప్పుడు చాలా నిష్టగా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని అంటే చావుల దగ్గరికి పోయేటప్పుడు అంటే మనం కడాలు తీయాలి చేతికే కానీ కాలికి వేసుకున్నప్పుడు. అదేవిధంగా ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి పోకూడదు, అంటే అంటు ముట్టు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కొంత వైరాగ్యం కూడా పొంది ఉండాలి. ఎందుకంటే ఈ వైరాగ్యాలు ఇవన్నీ చేయకుండా మనం ఇష్టం వచ్చినట్లు పోతే వాళ్ళకి కట్లు పడతాయి అన్నమాట. అంటే అమ్మవారు మన నుంచి విడిపోతుంది. విడిపోయినప్పుడు మనం ఏమనుకుంటాము అంటే మాకెవరో చేసిండ్రు, మాకు కట్లు పడ్డవి, మాకు అప్పట్లాక దేవుడు వస్తలేడు అని అనుకుంటారు కదా. ఇది మీకు ఎవరేం చేయరు. కాకపోతే మీరు నిష్ట అనేది తప్పినింటారు, మీరు నీతి అనేది తప్పినింటారు. నీతి తప్పినప్పుడు అమ్మవారు మన దగ్గర ఉండదు. అమ్మవారు మన దగ్గరకు వస్తుందంటే మనము కొన్ని నిబంధనలు కొన్నిటిని పాటించుకోవాలి. తప్పకుండా పాటించినప్పుడే అమ్మవారు మనకు నిష్ఠగా ఉంటుంది. మనము ఎవరికన్నా కొలుపు చెప్పినా ఏమైనా చెప్పినా వాళ్ళకు మంచి జరుగుతుంది. అంతేగాని నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను, నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటా, ఇట్లా నాకు అమ్మవారు వస్తుందని యాక్టింగ్ చేసినామనుకోండి, మనం ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళకి పనులు కావు, వాళ్ళు మనం తిట్టుకునే పరిస్థితి వస్తుంది. అంటే నీకేం నమ్మా దొంగ దేవుడు వస్తున్నాడు, ఎన్నిసార్లు వచ్చినా మాకేం మంచిగా వస్తలేదు, నువ్వేం మంచిగా చెప్తలేవని అవమానాలు పడాల్సి వస్తుంది. అందుకే ఒక అమ్మవారు పూర్తిగా మన మీదకి వస్తుంది అన్నప్పుడు మనం కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఇవి పాటించినప్పుడే అమ్మవారు మనలో నిష్ఠగా ఉంటుంది. మనం 10 మందికి చెప్పినా వాళ్ళకి మంచి జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఈ అమ్మవారు మనకు వచ్చినప్పుడు కూడా మనము ఎన్నో మనకు అంటే కళ్యాణాలు చేయించుకోవాలి. కళ్యాణాలు చేసే దగ్గరికి మనం కొత్తగా అయితే పోవాలి. ఎన్నో అగ్నిగుండాలు దొక్కాలి, కొమరవెల్లి పోవాలి, మనకు చెరువు గట్టు పోవాలి. ఇట్లా ఎన్నో ఎక్కడ అంటే కళ్యాణాలు చేస్తుంటే అక్కడ పోవాలి. అవన్నీ అక్కడ పటాలు వేస్తారు, ఆ పటాలు దొక్కాలి, అగ్నిగుండాలు దొక్కాలి. ఇవన్నీ చేస్తే మన లోపలికి పూర్తిగా అమ్మవారే కానీ మళ్ళీ దేవుడే కానీ మనలోనికి పూర్తిగా ఆవాహం అవుతాడు. అప్పుడు అంతవరకు మనము ఆరాశక్తిలోనే ఉంటాము. అంటే అమ్మవారు నిన్న నేను చెప్పిన కదా, అమ్మవారు ఫస్ట్ ఏ విధంగా వస్తుంది, అమ్మవారి ఆరాశక్తి ఏ విధంగా వస్తుంది, అమ్మవారి యొక్క గణాలు ఏ విధంగా మనపై ఉంటాయి అనేది ఇట్లా మనం పూర్తిగా మనము అంటే మీరు సరే మీరు మాకు ఈ గురువులు వాళ్ళ అవసరం లేదనుకున్నా మీరే రోజు జపం చేసుకోవచ్చు. అంటే అమ్మవారి జపము, మల్లన్న వారి జపము, ఏదో ఒకటి మీరు జపం చేస్తూ కూడా మీలోని శక్తిని మీరు పెంచుకోవచ్చు. నేను గురువు దగ్గరికే పోవాలి అని నేను చెప్పలేదు. అంటే ఎవరి తెలివి వాళ్ళకే ఉంటుంది, ఎవరి దేవుడు వాళ్ళకే ఉంటాడు. కాబట్టి మీరు నిష్ఠగా ఉండి ఈ జపం చేస్తూ ఉంటే మీలోకి ఖచ్చితంగా అమ్మవారు పూర్తిగా మీలో ఆవాహం అవుతుంది అన్నమాట. మనం ఈ గురువుల దగ్గరికి పోకున్నా మనము మన నిష్ఠతోటి ఉంటే మాత్రం ఖచ్చితంగా మన దేవుడు మనతోటే ఉంటాడు. మనం ఎవరి కాళ్ళు పట్టుకోనవసరం లేదు, ఎవరికి దక్షిణాలు ఇవన్నీ ఇచ్చే అవసరం కూడా లేదు. మన నీతి తప్పకుండా ఉండి మనం ఎక్కడ పోతే ఏ విధంగా ఉండాలి, ఏ నిష్టలు పాటించాలని తెలుసుకుంటే మాత్రము చాలు మనము. అయితే చాలామందికి ఈ మధ్య అంటే కొంత సోషల్ మీడియా వల్ల ఈ శివశక్తులను ఎవ్వరు నమ్మడం లేదు. అంటే శివశక్తులు అనేది వీళ్ళు ఏదో నాటకాలు ఆడుతుండే ఇలా ఎందుకు అవుతుంది అంటే నేను చెప్తే చూడండి. కొంతమంది శివశక్తులు మాకు అమ్మవారు వస్తుంది, మాకు అమ్మవారు మేము దేవునికి అంకితమైనము, మేము దేవునితో అంటే మాకు దేవునితోటే లగ్గం అయ్యింది అంటారు కదా. ఇంతవరకు బాగానే ఉంది. వాళ్ళు అంత అన్నప్పుడు అమ్మవారి సేవలో ఉంటారా? ఉండరు. ఎందుకంటే
వాళ్ళు ఎవరినో ఒకరిని ప్రేమిస్తుంటారు, వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాళ్ళతో సంసారాలు చేస్తారు, కొన్ని రోజులైనాక విడిపోతారు. విడిపోయిన తర్వాత మళ్ళీ ఇదే సోషల్ మీడియాలోకి వచ్చి వాడు నన్ను మోసం చేసిండు, వీడు నన్ను మోసం చేసిండు, నా డబ్బు కోసం వచ్చిండు. ఆల్రెడీ నీకు అమ్మవారితోటి లగ్గమైనప్పుడు నువ్వు అమ్మవారి సేవలోనే ఉండాలి, కానీ నీ దృష్టి ఎందుకు మారింది అంటే ఇలాంటివి కొంతమంది ఇంకా కొంతమంది శివశక్తులు ఎట్లుంటారంటే ఈ పిచ్చి పిచ్చి పాటలకు డ్యాన్సులు చేయడము, సోషల్ మీడియాలో ఏదో నేను గొప్పగా అనుకోవాలని ఇంటి తప్ప బండారు బొట్లు పెట్టడం, కుంకుమ బొట్లు పెట్టడము, పిచ్చి పాటలకు డ్యాన్సులు చేయడము, ఇలా కొద్దిగా దిగజారిపోతున్నారు. ఎందుకంటే మనకు ఒక అమ్మవారు వచ్చినప్పుడు మనం ఎంత నిష్టగా ఉండాలి. నువ్వు దేవుని గురించి చెప్పు, అమ్మవారి గురించి చెప్పు, అమ్మవారి పాటలు పాడు, అంతేగాని పిచ్చి డ్యాన్సులు చేయడము, అమ్మవారి పాట వస్తుంటుంది వెనకలు ఇంకొక డ్యాన్సులు చేస్తుంటారు. ఇంకా కొంతమంది అయితే వెరైటీగా ఉన్నారు. అంటే మేము ఇట్లా దేవుని దగ్గరికి వచ్చినాము, మేము చికెన్ వండుతున్నాము, మేము మటన్ అసలు ఈ నాన్ వెజ్ తినడమే పెద్ద తప్పు అన్నమాట. మన అమ్మవారు వచ్చే వాళ్ళం తప్పు. కాకపోతే మనకు పూర్వం నుంచి ఒక ఎల్లమ్మ పండుగ చేయాలన్నా మనం ఈ ఆటనో ఏదో ఒక అది మనం ఒక్కరి వల్ల కాదు. ఎందుకంటే అది అందరి అంటే అందరి సమక్షంలో ఉంటుంది కాబట్టి, అది వెంకటి నుంచి మన పూర్వం నుంచి అది వస్తుంది కాబట్టి అది కూడా తప్పే. మనం బలివ్వడం, అమ్మవారి పేరు మీద బలివ్వడము చాలా తప్పు. కాకపోతే వెంకటి నుంచి వస్తుంది అది ఆచారాన్ని మనము తప్పించలేక మనం అలా చేస్తున్నామే, కానీ అదైతే చాలా తప్పు అని కొంతమంది మేము వీడికి వచ్చినాం, మేము చికెన్ వండుతున్నాము, మేము మటన్ వండుతున్నాము, చేపలు వండుతున్నాము, ఇవన్నీ ఫేకు. ఇవన్నీ చేయడం వల్ల, ఇలా నాటకాలు ఆడడం వల్ల, సరే మీకు దేవుడు వస్తున్నాడు కరెక్టే, కానీ సోషల్ మీడియాలో ఎందుకు చేస్తున్నారు, 10 మందికి ఎందుకు తెలియజేస్తున్నారు? ఎందుకంటే సమాజం రోజు రోజుకు మారుతుంది, ఎప్పటి ఒకేలాగా లేదు. దేవుడు లేడు అనేవాళ్ళు సమాజం మీద ఎక్కువ అవుతున్నారు. ఎక్కడ దొరుకుతారు వీళ్ళు అన్నట్లు చూస్తుంది సమాజం. ఎక్కడ వీళ్ళని పట్టుకోవాలి, వీళ్ళు ఎప్పుడు దేవుడు అంటారు, వీళ్ళ పద్ధతులు వీళ్ళని ఎక్కడ బయట పెట్టాలని సమాజం ఇప్పుడు చూడడానికి రెడీగా ఉంది. అందుకే మనము మన జాగ్రత్తలో మనం ఉండాలి, కొన్నిటిని వదిలేయాలి. మనకు దేవుడి కంటే ఎక్కువేం కాదు కదా. ఇవాళ మనం దేవుని మీదికి రప్పించుకున్నాము అంటే చాలా వరకు కొన్ని వదిలేసుకోవాలి. వదిలేసుకుంటేనే దేవుడు మనని రక్షిస్తాడు. మనం సంసార జీవితంలో ఉన్న కానీ మన పిల్లలే కానీ మన కుటుంబము 10 మందిలో నవ్వుల పాలు కాకుండా ఉంటుందన్నమాట. దయచేసి ఈ శివశక్తి గురువులు ఇప్పటికైనా మేలుకోండి. మీ యొక్క శిష్యులను ఏ విధంగా తయారు చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళు ఈ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు చేసే పనుల వల్ల మీకే చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళందరి శివశక్తులకు ఎవరు ఈ సాధువులు వీళ్ళు మాట్లాడే పరిస్థితి వస్తుంది అంటే దానికి మొట్టమొదటి తప్పులు మనమే చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఏమవుతుందంటే 10 మందికి తెలిసిపోతుంది, మన ఊరికే అదికే కాదు, ఇది ఎక్కడంటే అక్కడ పోతుంది. అందుకే అందరూ నోర్లు తెరుచుకొని కూర్చున్నారు. ఈ దేవుళ్ళు వచ్చేవాళ్ళు ఇది నిజమా అబద్ధమా, వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వీళ్ళని ఎట్లా ఇరికించుకోవాలని సమాజం రెడీగా ఉంది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ చాలా రీల్స్ చూసిన నేను, ఈ చికెన్లు మటన్లు వండడం, చేపలు వండడం ఇవన్నీ బంద్ చేయండి. మీ ఫేమస్ ఉంటే మీరు మాకు దేవుడు రాడు, మేము ఇట్లానే ఎగురుతామని ఎగురుకోండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఒక దేవుని దగ్గరికి వస్తున్నట్టే అంటే కొంతమంది నిజాయితీగా ఉంటారు శివశక్తులు, వాళ్ళ నోర్లు విప్పాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పితే మనలో మనకే కొట్లాటలు అవుతాయి. ఎందుకు ఇవన్నీ అవసరమా, ఇది పద్ధతి కాదు. మనము ఒక ధర్మం, ఒక దైవాన్ని ఎంచుకున్న వాళ్ళము, ఒక దైవం మనని కోరుకున్నది అంటే మనం ఎంత నిష్టగా ఉండాలి, ఎట్లా ఉండాలి, మనం దైవంతో సమానం అనేటట్లు సమాజం మనం చూడాలి. కానీ ఇలా సమాజము మనల్ని చూసి నవ్వుకునే పరిస్థితి కూడా తెస్తున్నారు చాలామంది. ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని ఇలాంటి పిచ్చి పనులు చేయకని కొంతమంది, నేను ఇంకా కొన్ని వీడియోలు కూడా చూశాను అనమాట. మెడలో గవ్వల దండలు వేసుకోవడము, ఈ వీరగోల వేసుకోవడము, వేరే పాటలు పట్టుకొని డ్యాన్సులు చేయడము, ఇవి మనకు ఒక ఆయుధాలు. ఇవి ఎప్పుడు మనం కొలుపులు చెప్పేటప్పుడు లేదా దేవుని సమక్షంలో ఏదైనా మంచి చెప్పేటప్పుడు ఇవి మన ఒంటిపై ఉండాలి. అంతేగాని ఇవి వేసుకొని నేను రోడ్ల మీద డ్యాన్సులు చేస్తాను, నేను రీల్స్ చేస్తాను, నేను సోషల్ మీడియాలో ఫేమస్ కావాలి అని పిచ్చి చేయకండి. ఇప్పటికైనా మీరు ట్రై చేయండి. మీరు ఫేమస్ కావాలి అంటే
ఎన్నో బుక్కులు చదవండి, ఎంతోమంది గురువు వాళ్ళతోటి కొంచెం నేర్చుకొని అమ్మవారి గురించి మీకు ఏ దేవుడు వస్తుందో ఆ దేవుడి గురించి చెప్పండి, ఆ దేవుడి గురించి మంత్రాలు చెప్పండి, ఆ దేవుడి తంత్రాలు చెప్పండి. ఇట్లా ఏవైనా సరే మీకొచ్చే దేవుని యొక్క నమ్మి వాటి నుంచి మీరు 10 మందికి చెప్పండి. మీరు ఇలా ధ్యానం చేసుకోండి, ఇలా ఉండండి, అమ్మవారు మమ్మల్ని కాపాడుతా అని చెప్పండి. డెఫినెట్స్గా మీరు ఫేమస్ అవుతారు. అంతేగాని ఈ పిచ్చి పనులు చేయడం వల్ల అందరికీ ఇబ్బంది. అందరము ఇవాళ నవ్వుల పాలయ్యే పరిస్థితి తెస్తున్నారు. అందుకే చాలా జాగ్రత్తగా ఈ శివశక్తులు అనేది ఇప్పటికైనా గురువుగారులు అంటే ఎక్కడ ఉన్నారో, మీ యొక్క శిష్యులు ఏ విధంగా చేస్తున్నారో చూసి వాళ్ళకు సరైన మార్గం చూపించాలని నేను కూడా ఒక శివశక్తిగా కోరుకుంటున్నాను. అయితే నిన్న నాకు కొంతమంది ఇద్దరు కామెంట్ పెట్టిండ్రు. అదేంటిదంటే ఒకరు స్వామి నాకు ఎల్లమ్మ తల్లి నా మీద కన్నేసిందంటే నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు. అంటే ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడే కానీ పెళ్ళైన వాళ్ళకు దేవుడు వస్తున్నాడు అంటే భార్యాభర్తలు విడిపోనవసరం లేదు. భార్యాభర్తలకు ఎలాంటి నియమాలు ఉండవు. మీరు కాకపోతే కొన్ని హద్దులా ఉండాలి, కానీ సంసార జీవితంలో మాత్రం ఏం లేదు. మనం యథావిధంగా చేయొచ్చు. సంసారంలో ఉండి వేరే వాళ్ళ జోలికి పోకుండా ఉంటే చాలు. ఇంట్లో భార్యాభర్తలు సంతోషంగా సంసారం అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు వచ్చే ఎల్లమ్మ తల్లి కూడా ఆమె కూడా పెళ్లి చేసుకునేది కదా, ఆమెకు పిల్లలు ఉన్నారు కదా. సరే, ఆమె ఏ విధంగా పిల్లలు కన్నది అనేది తర్వాత విషయం. కానీ ఆమెకు పెళ్ళి అయింది కదా, ఆమె ఒక సంసార జీవితం. భార్యాభర్తలను విడదీసేంత ఇది దేవుళ్ళకి ఎప్పుడూ ఉండదు. అందుకే మీరు యథావిధిగా మీరు అంటే దూరంగా ఉండనవసరం లేదు. మీ సంసారం మీరు చేసుకోవచ్చు. సంతోషంగా మీరు కాపురం చేసుకొని వచ్చిన అమ్మవారిని మీరు దైవంగా పూజించుకోవచ్చు అనమాట. ఇంకొకరు మాకు దేవుడు వస్తుండే ఈ మధ్య రావట్లేదు, మాకు కట్లు వేసిండ్రు అంటున్నారు కదా. ఈ కట్లు పడుతున్నాయి అంటే ఒకటి, నీవు నీతన్నా తప్పి ఉండాలి. రెండవది, నీకు వచ్చిన దేవుని నీవు సరిగా పూజించలేకుండానన్నా ఉండాలి. ఈ రెండు ఉంటేనే నీకు కట్లు పడతాయి. అంటే దేవుడు నీ పైకి రావడం లేదు. నువ్వు మళ్ళీ యథావిధిగా అంటే నువ్వు దూరంగా ఉన్నా నేను ఇప్పుడు సమాధానం చెప్తున్నా. అది కొన్ని దగ్గర అంటే మనిషి ఉంటే మనిషికి ఏ విధంగా అనేది ప్రాబ్లమ్స్ అనేది తెలుసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటిదంటే నువ్వు నీకన్నా తప్పు ఉండాలి. రెండవది, నువ్వు నమ్మిన నీ మీదకి వచ్చిన దేవుని నువ్వు పట్టించుకోకుండానన్నా ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఉంటేనే కట్లు అనేటివి పడతాయి అన్నమాట. అందుకే మరొక్కసారి శివశక్తులు అందరూ ఇప్పటికైనా మేల్కొని పిచ్చి పిచ్చి వీడియోలు, పిచ్చి పిచ్చి రీల్స్ చేసే బదులు మీరు దైవం గురించి చెప్పి మీరు ఫేమస్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో ఈ వీడియోలు చూస్తున్న అందరిపై ఆ రేణుక ఎల్లమ్మ తల్లి మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.